ఓకే. ఇప్పుడు నేనేమంటా అంటే కృష్ణుడిలాగా అందంగా తయారుగండి. ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు లైట్ వర్కర్ అయిపోంగానే అంటే సృష్టికి సహాయకారిని అనంగానే మళ్ళా ఏదో తెల్ల బట్టలేసుకొని ఆహ్, హ్మ్, ఆహ్, ఏదో తయారై గుండు చేసుకొని అది కరెక్ట్ గాదు. ఓకే. కృష్ణుడు ఎట్లా తయారైతాడు? రాముడు ఎట్లా తయారైతాడు? వాళ్ళు అద్భుతంగా అద్భుత, తయారైండ్రు. అద్భుత ఆ! సౌందర్య మూర్తులు వాళ్ళసల. ఆ! వాళ్ళు ఆ! ఇప్పుడు అడవికెళ్ళాడు గాబట్టి, ఇప్పుడు నేనున్నా. అడవికెళ్దాం అనుకున్నా. వేరేగా తయారైతా గదా! ఇట్లెందుకు అంతే తయారైతా? గదా! సో, హ్మ్. అది వేరు. కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా ఉన్నాడు. అట్లాగే మనం గూడా ఈ హ్మ్. జీవితాన్ని ఎంతో అందంగా, అద్భుతంగా అనుభవించాలి. ఓకే. అనుభవిస్తూ, భోగ జీవితాన్ని అనుభవిస్తూ, సృష్టికి సహాయకారులుగా ఉండాలి. ఓకే. అయితే ఈ హరే రామ హరే కృష్ణ జపం ఏం చేస్తదంటే మీకు, మీలో ఉన్న నెగెటివ్ ఆరానంతా రిలీజ్ చేసి మీకొక ఆ డివైన్ శక్తిలోకి తీసుకెళ్తది. అంటే మిమ్మల్ని నేను ఈ శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, నేనొక ఆత్మని అన్న డివైన్ దానిలోకి తీసుకెళ్తది.